మీరు ఉత్తమ హెయిర్ క్లినిక్ ఎంచుకోవాలి. ఒకసారి చేసి సరిగా చేయండి. తప్పుగా క్లినిక్ ఎంచుకోకండి, ఎందుకంటే అది మీ అందాన్ని పాడు చేస్తుంది. హాయ్, నేను ఇరాక్ నుండి ఫోరాట్ని. నా వయసు 40 సంవత్సరాలు. నాకు గత 2 సంవత్సరాలుగా ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతోంది. నాకు 2 మార్పిడులు జరిగాయి. ఒకటి 2020 మరియు రెండవది 2022. నాకు లభించిన ఫలితంతో చాలా సంతోషంగా ఉంది. ఈ ఫలితం ఇలా ఉంటుందని నేను ఊహించలేదు. మార్పిడికి ముందు నా ఫోటో చూస్తే నేను పూర్తిగా బట్టతలతో ఉన్నాను. నేను జీరో షేవ్ చేసుకున్నట్లు. ఇప్పుడు మీరు ముందు తేడాను చూడవచ్చు. ఫలితం మీకే కనిపిస్తుంది. 2020లో నాకు మొదటి మార్పిడి జరిగింది. 7-8 నెలల తర్వాత మళ్లీ మార్పిడి జరిగింది. కొంతమంది నన్ను చూసి నన్ను గుర్తుపట్టలేదు. మీకు తెలిసినట్లుగా లుక్ చాలా తేడా ఉంది. అవును, జుట్టు మీ రూపాన్ని మార్చగలదు మరియు దానిని మెరుగుపరుస్తుంది. నా ప్రధాన సమస్య జుట్టు రాలడం. నేను యూజెనిక్స్ నుండి సహజంగా ఉండే హెయిర్ని పొందాను. హెయిర్ లైన్ వరుసగా చాలా సహజంగా ఉంటుంది. నన్ను ఇంతకు ముందు చూడని వారు ఎవరు నా హెయిర్ని గమనించలేరు. నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేపించుకున్నా అని తెలుసుకోవటం చాలా కష్టం. అయితే ఇది మీకు మరింత ఆత్మవిశ్వాసం ఇస్తుంది. చూడడానికి మీకు బాగా తెలుసు, బట్టతల మరియు జుట్టు మధ్య చాలా తేడా ఉంది. మీ లుక్ మొత్తం చేంజ్ అవుతుంది. నాకు డాక్టర్తో, సిబ్బందితో జుట్టు విషయంలో చాలా మంచి అనుభవం ఉంది. నేను అనుభవంతో మరియు ఫలితంతో సంతోషంగా ఉన్నాను. అలాగే నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ కోసం వెతుకుతున్నప్పుడు నేను కూడా బయట దేశాలకు వెళ్లాలని అనుకున్నాను. కాబట్టి నేను చాలా హెయిర్ క్లినిక్స్ ని ఆన్లైన్లో తనిఖీ చేస్తాను. అప్పుడు నాకు యూజెనిక్స్ వచ్చింది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను డాక్టర్తో మార్పిడి గురించి మాట్లాడాను. నాకు ఏమి ఇస్తారు, దాని ఫలితం ఏమిటో నేను చూశాను. అది చాలా మంచి అనుభవం. నేను మీకు సిఫార్సు చేయాలనుకుంటున్నాను. ఎవరికైనా జుట్టు మార్పిడి అవసరమైతే వారు యూజెనిక్స్ కి వచ్చి ఖచ్చితంగా చాలా మంచి ఫలితం వస్తుంది. నాకు గడ్డం మార్పిడి కూడా జరిగింది. నా గడ్డం ఇక్కడ గీత కొంచెం కింద ఉన్నట్లు ఉంది. కాబట్టి నేను పెంచుతాను. నేను లైన్ను కొద్దిగా పైకి చేయించుకున్నాను. మీరు చూడగలిగినట్లుగా అది చాలా సహజంగా కనిపిస్తుంది. అది ట్రాన్స్ప్లాంట్ హెయిర్ అని ఎవరు గుర్తించారు. ఇది సాధారణంగా జుట్టులాగా ఉంటుంది. అది సాధారణంగా పెరుగుతుంది. మీరు దానిని సాధారణ స్థితికి తీసుకువస్తారు. దీని మెయింటెనెన్సు జాగ్రత్తలు చాలా తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. అంతా సజావుగా సాగుతుంది. మీరు ఉత్తమ హెయిర్ క్లినిక్ ఎంచుకోవాలి. ఒకసారి చేసి సరిగా చేయండి. తప్పుగా క్లినిక్ ఎంచుకోకండి, ఎందుకంటే అది మీ అందాన్ని పాడు చేస్తుంది.